హలో హాయ్, నిన్న అనంత పద్మనాభ స్వామికి పూజ చేసుకున్నానని చెప్పాను కదా. నా దగ్గర ఫోటో లేదు స్వామివారిది, కానీ నేను వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు వీళ్ళే ఉన్నారు. ఆ స్వామినే అలా అనుకొని పూజ చేసుకున్నాను. స్వామివారికి కొన్ని ఇష్టమైన నైవేద్యాలు ఉంటాయి, అరిసెలు కూడా పెడతారు. కాకపోతే నాకు అరిసెలు అవి చేయడం రాదు. అందుకే గోధుమ పిండితో బెల్లము పాలు కలిపి ఇలా చిన్న చిన్న అప్పాల్లా చేస్తారనమాట. నేను ఆ ప్రసాదం స్వామివారికి చేసుకున్నాను. స్వామికి నైవేద్యం పెట్టి విష్ణు సహస్రనామం చదువుకున్నాను. అలాగే స్వామివారికి 14 రకాల పూలు పళ్ళు పెడతారు. నేను ఒకటే రకంవి 14 ట్రై చేసి పెట్టాను. స్వామివారికి వ్రతం చేసుకుంటారు, కాకపోతే మనం మనసుతో మంచిగా పూజ చేసుకున్నా సరిపోతుంది. పూజారి గారిని పెట్టుకొని చేయించుకుంటే బాగుంటుంది అనిపించింది. కుదిరితే ఆ దేవుడి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకునేలా ఉంటే బాగుండు. ఒకసారి మనం స్టార్ట్ చేసిన తర్వాత 14 సంవత్సరాలు చేయాలంటారు. మీలో ఎంతమంది నేను పూజ చేసుకున్నారు లేదా వ్రతం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.